పొదుపు రుణాలు కట్టమన్నందుకు ఏపీఓ పైన దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ గోపాల్ కు బాధితులు వివరించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గత 8 సంవత్సరాలుగా నాలాటూరు విఓఏగా పనిచేస్తున్నాను. మా సంఘబంధంలో అంబేద్కర్ గ్రూప్ పొదుపు సంఘం అది 2 సంవత్సరాల నుంచి అది లోన్ తీసుకొని కట్టకుండా ఇష్యూ జరుగుతూ వస్తూ ఉంది. దాంట్లో అంబేద్కర్ గ్రూపులో జువ్వకుంట వరలక్ష్మి అనే సభ్యురాలు 65,000 లోన్ తీసుకొని 2 సంవత్సరాలు అయింది. అది కానీ ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించకపోయే తలకి మిగతా 9 మంది సభ్యులు వచ్చి నా దగ్గరికి, అక్క మేమంతా 9 మంది కట్టి మొత్తం అయిపోయింది కదా, ఇంక కొరవ అమ్మాయి కట్టకపోయా, మాకు మిగతా తర్వాత వచ్చే లోన్ ఎలా వస్తుంది అని చెప్పి మీరు ఒక్కోసారి వచ్చి మీటింగ్ పెట్టండి అని 8 నెలల నుంచి జరుగుతూ వచ్చింది ఇది. కానీ ఆ రోజు నా కాలనీకి వెళ్ళాను, ఎస్సీ కాలనీకి వెళ్ళాను. కానీ అక్కడ అమ్మాయి నేను వెళ్ళిన ఒక అరగంటకు కూడా అమ్మాయి బయటికి రాలేదు. ఇంట్లోనే కూర్చొని ఈ మిగతా సభ్యులందరూ పోయి పిలుస్తూ ఉంటే వస్తాను అని అంటే మా ఆయన రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని చెప్తా రాలేదు. ఒక అరగంట 3/4 గంట రాలేదు. తర్వాత అందరూ 9 మంది పోయి చాలాసేపు అయింది కదా వచ్చి కూర్చొని, అటు కూర్చోవటం కరెక్ట్ కాదని చెప్పి సరే అని చెప్పి అంతలోకి వాళ్ళ ఆయన వచ్చాడు. ఇట్లాగయ్యా మీరు ఇట్లా కట్టలేదు కదా, వాళ్ళు 10 మంది సభ్యులు 9 మంది సభ్యులు కలిసి మేమే కట్టుకుంటాం, మేమే తీసుకుంటాము అని చెప్పి ఇట్లా మీటింగ్ పెట్టమని చెప్పారు. ఆ తీర్మానం రాస్తే మీరు సంతకాలు అంటే పెట్టండి అని నా బాధ్యత ప్రకారం నేను చెప్పడం జరిగింది. కానీ అతను తాగి మద్యం సేవించి మీరెవరు మమ్మల్ని తీసేసేదానికి, మా అప్పేంది మీరు కట్టేది అట్టా ఎట్టని దూషించి మాట్లాడడం జరిగింది. సరేనని చెప్పి మళ్ళీ రచ్చకాడికి వచ్చి 9 మందికి ఆ 2 సభ్యులకి వాగ్వాదం జరిగింది. లాస్ట్కి వాగ్వాదం జరిగి తర్వాత పొద్దున్నే కలువాయి మా ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత వరలక్ష్మి ఉంది ఏందని చెప్పి సరే అని చెప్పి మా ఇల్లు వెలుగు కేశవ చౌదరి ఇల్లు దగ్గరగానే ఉంటుంది. బయటికి రావడం వాళ్ళు కేశవ చౌదరి సభ్యులు అందరూ కలుసుకొని 20 మంది దాకా ఉన్నారు ఆడ. వాళ్ళు మాట్లాడుకుంటూ గొడవ జరుగుతున్నారు. సరే అని వాళ్ళకి రేపు పొద్దున రండి అది ఇది అని చెప్పి అమ్మని బయటికి రావటం, వేలుకేస్తుంది నన్ను చూసి నువ్వు చేసిందంతా ఇంతే కదా అని దుర్భాషలు ఆడుతూ నువ్వే దీనికి అంతా చేసింది, ఏ జావు నువ్వు పోయి మీటింగ్లు పెట్టేది, నువ్వే కావాలని మీటింగ్ పెట్టి మా ఇంటి మీద పంపించావు అందరినీ అని చెప్పి దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. అన్నది కరెక్ట్ కాదు, అది నువ్వు మాట్లాడి నా జాబ్ పర్పస్ కింద నేను వెళ్ళాను, వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను కానీ నాకై నేను వెళ్ళి మీటింగ్ పెట్టడం లేదు కదా, ఒక బాధ్యతగా నేను వెళ్ళాను కాబట్టి నేను అంతేగాని నాకేం అవసరం లేదు మీ ఇంటికి పంపించడానికని అంటే ఏది నువ్వు ఎక్కువ మాట్లాడుతావు, నా మీద చేయి చేసుకోవడం జరిగింది అన్న, నువ్వు చేయి చేసుకుని కరెక్ట్ కాదన్నా తప్పు అన్న, అసలు నాకు ఎవరన్నా అనగా నువ్వెవరు అసలు ఎక్కడ ఏం సమాధానం చెప్తావు, నేను కొట్టేది ఏమన్నా చేసుకుంటావు, ఎవరు వస్తారు నీకు, ఎవరు ఉన్నారు నీకు, ఇప్పుడు కొడతాను చంపేస్తాను గొంతు మీద పట్టుకొని చెంపల మీద కాళ్ళతో గుండెల మీద గుద్దటం, పొట్టలో తండడం అట్లా కాళ్ళతో చేస్తానని నా అమ్మాయి దాడి చేయడం జరిగింది. కానీ ఒక్కరు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమన్నా అడ్డం తీయలేదు, ఏమి చేయలేదు, అతనికి భయపడే ఎవరు నన్ను దగ్గరికి కూడా రాలేదు. అలాగా ఒక అరగంట మాత్రం దాడి చేసుకుంటా మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది. నేను ఆ దాడి తట్టుకోలేక 100 కాల్ చేసి చెప్పాను, సార్ ఇలా విధంగా ఉంది, నేను ఒకటే ఉన్నాను, నాకు ఎవరు తోడలేరు, ఇట్లాగ కొడుతున్నారు సార్, ఇట్లాగ ఎలా సార్ అని చెప్పి